సార్ కానీ ఇప్పుడు మనము అంటే అక్కడ సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే రేరా ఇక్కడ కొంచెం లైక్ వెరీ లైక్ ఫ్లెక్సిబుల్. లైక్ స్ట్రిక్ట్ అనను, లైక్ కొంచెం అలా వదిలేస్తారు, వీ కెన్ మేనేజ్ చేయొచ్చు. కానీ దుబాయ్లో రేరాని మేనేజ్ చేయడం కుదరదు, ఎన్నో స్టేజెస్ దాటాలి అంటున్నారు. అసలు ఏమేం చేయాలి సార్ రేరా అప్రూవల్ కావాలంటే దుబాయ్లో? రేరా నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఒక బ్రోకర్ యాజ్ ఏ రేరా సర్టిఫికేట్ కావాలంటే నార్మల్గా ఇక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చేసి పాన్ కార్డ్ అవన్నీ ఇస్తే ఆన్లైన్లో మనకి బ్రోకరేజ్ కార్డ్ వచ్చేస్తుంది. అక్కడ మటుకు 2 days కోచింగ్ ఇస్తారు. మనకి రేరా ఎగ్జామ్ ఉంటుంది బ్రోకర్స్ అందరికీ. రేరా పాస్ 70% సెక్యూర్ చేసుకున్న వాళ్ళు బ్రోకర్గా చేయొచ్చు అనమాట. రేరా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, నో డౌట్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెవలపర్కి కూడా ఇట్లాంటి వాళ్ళే బ్రోకరేజ్ అమ్మగలుగుతారు, ఎవరు పడితే వాళ్ళు అమ్మలేరు. అండ్ డెవలపర్ కూడా ఎస్క్రో అకౌంట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది నో డౌట్. కాకపోతే అక్కడ చాలా స్ట్రిక్ట్, మనం పెట్టే డబ్బంతా కూడా ఓన్లీ ఆ ప్రాజెక్ట్కే వాళ్ళు అందులో అమౌంట్ పెడతారనమాట. డెవలపర్ నేను కడుతున్న డబ్బు కావాలంటే కదా, ఆ కన్స్ట్రక్షన్ చూపెట్టిన తర్వాత డెవలపర్ ఆ అమౌంట్ని యాక్సెస్ చేయగలుగుతాడు, లేకపోతే ఏ డెవలపర్ కూడా అమౌంట్ తీసుకోలేడు. మోస్ట్లీ ఒక ప్రాజెక్ట్కి పెట్టిన డబ్బులు ఆ ప్రాజెక్ట్కే వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర ప్రీ లాంచ్ అని చెప్పేసి చాలామంది డబ్బులు పెట్టేసి ఆ కన్స్ట్రక్షన్ అవ్వక ఇబ్బంది పడి చాలా ఉంటుంది. అక్కడ ఒకప్పుడు జరిగింది, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయిపోయి వాళ్ళ మంచి రూల్స్ తీసుకొచ్చి స్ట్రిక్ట్ ఉన్నారు. అండ్ అక్కడ రియల్ ఎస్టేట్ వచ్చేసి జీడిపికి 5.5% సమకూరుస్తుంది. సో వాళ్ళు దాన్ని 80%లో లాస్ చేయదలుచుకోలేదు. చాలా రేరా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ మీ మనీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్. సార్ మరి దుబాయ్ అనగానే చాలా మట్టుకి ఒక ఫ్రీ ఏరియా అని చెప్పొచ్చు, లైక్ ఏ కంట్రీ వాళ్ళు వెళ్ళినా కూడా హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అని అంటారు. మరి ఈ టైంలో అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మట్టుకి ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతూ ఉన్నాయి. అండ్ మనం ఎక్కడెక్కడైతే కార్నర్స్ ఆఫ్ ద ఏరియా అసలు ఎప్పటికీ డెవలప్ అవ్వదు అనుకున్నాం, ఇప్పుడు అక్కడ హయ్యెస్ట్ ప్రైసెస్ పలుకుతున్నాయి. మరి ఈ టైంలో దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హైదరాబాదీస్కి కానీ లేదా ఇండియన్స్కి కానీ ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా సార్? మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ బెనిఫిట్ వచ్చేసి ROI అండి, రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అదే ఇక్కడ రెసిడెన్షియల్లో చేస్తే ఎనీవేర్ ఇండియా 2 to 3% రిటర్న్స్ వస్తాయి. కొన్ని ప్లేసెస్లో 4% కూడా ఫెచ్ అవ్వచ్చు. ₹1 పెడితే మనకి 40,000 రెంట్, 35,000 రెంట్ వస్తుంది. అదే అక్కడ ₹1 పెడితే మనకి ఆల్మోస్ట్ 7 to 8% వస్తుందండి రిటర్న్. యావరేజ్ కొన్ని ప్లేసెస్లో 14%, 12% కూడా చెప్తారు, కొన్ని ప్లేసెస్లో 5 to 6. యావరేజ్గా చూసుకుంటే 7 to 8% రిటర్న్ అనేది వస్తుంది అనమాట. క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా ప్రస్తుతానికి చాలా బాగుంది. ఓవరాల్గా దుబాయ్ మార్కెట్ చాలా స్టెబిలైజ్ అయింది. ఒకప్పుడు 2007లో పైకి వెళ్ళి మళ్ళీ అంతే కిందికి రావడము, 2020 అనౌన్స్ అయినప్పుడు సేమ్ పైకి వెళ్ళి కిందికి రావడం, ఇప్పుడు కిందికి రావడం అనేది జరగదు. దానికి మెయిన్ రీజన్ వచ్చి దుబాయ్ది D33 అని చెప్పేసి గవర్నమెంట్ పాపులేషన్ని ట్రిపుల్ చేయాలి. ప్రస్తుతానికి 2.5 మిలియన్ పాపులేషన్ ఉంది, 25 లక్షల జనాభా ఉంది దుబాయ్లో. దాన్ని 78 lakhs వరకు డబుల్ చేద్దాం అనుకుంటున్నారు. దానికోసం రెసిడెన్షియల్ స్కేర్సిటీ, లగ్జరీలో కానీ అఫోర్డబిలిటీలో కానీ చాలా డిమాండ్ ఉంది అక్కడ దుబాయ్లో. సో మెనీ డెవలపర్స్, కొత్త డెవలపర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి కూడా నేను ప్రత్యేకంగా చాలామంది హైదరాబాద్ నుంచి డెవలపర్స్ వచ్చి పెద్ద పెద్ద ప్లాట్లు కొనడానికి 300 crores 500 crores ఇన్వెస్ట్ చేయడానికి కలిసాను అనమాట. సో దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ అండ్ చాలామంది స్టార్ట్ కూడా చేశారు, దే ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే సార్, మరి ఇప్పుడు దుబాయ్లో అంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు మేము దుబాయ్కి రామండి, మేము అక్కడ ఇల్లు తీసుకొని అది మేము రెంటల్గా వాడాలనుకుంటున్నాము, అలాంటి పాసిబిలిటీ ఉంటుందా? మరి ఆ రెంటల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మరి ఏమేం ప్రొసీజర్స్ ఉంటాయి ఏంటి అని దాని గురించి కొంచెం వివరించండి సార్. మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఇమార్, నకీల్, డమాక్, దుబాయ్ ప్రాపర్టీస్ చాలామంది మ్యాక్సిమం 3 బెనిఫిట్స్ ఇస్తారండి. మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు సొంతంగా అందులో ఉండొచ్చు ఒకటి. ఇంకోటి, మీరు అక్కడ ఉండరు, నాకు అవసరం లేదు ప్రాపర్టీ అనుకుంటే ఇక్కడే ఉండి అది ఎవరికైనా రెంట్ ఇవ్వచ్చు. అక్కడ చాలామంది బ్రోకర్స్ ఉంటారు, మీరు జస్ట్ ఫోన్ కాల్ చేస్తే ఆన్లైన్లోనే మీరు లీజ్ అగ్రిమెంట్ సైన్ చేసేయచ్చు, అది జరుగుతుంది. లేదు అంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆ డెవలపరే హోటల్గా దాన్ని రన్ చేస్తారు, హోటల్ అపార్ట్మెంట్గా రన్ చేస్తారు. మీకు ఎవ్రీ ఇయర్ 14 days మీరు అక్కడ స్టే చేయొచ్చు, మీరు ఓన్ అపార్ట్మెంట్లో స్టే చేయొచ్చు. లేదు అంటే దాన్ని వాళ్ళు రెంట్కి ఇస్తారు, మీకు 7 to 8% రిటర్న్స్ వస్తాయి అనమాట. ఆ మేనేజ్మెంట్ ఫీ, సర్వీస్ ఛార్జెస్ అన్నీ పోగా మినిమం 6% అయితే వస్తుంది. డెవలపర్ టు డెవలపర్ అది వేరీస్, కొందరు 8.33%, 9% కూడా ఇస్తారు. ఇందాక చెప్పిన హార్ట్ ఆఫ్ యూరప్ దే పే 8.33% ఫర్ 12 years. ఇఫ్ యూ మల్టిప్లై 12 into 8.33, 99.9 అంటే మీ 100% అమౌంట్ మీకు 12 సంవత్సరాల్లో మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే
డబల్ అమౌంట్ మీరు ఒకవేళ 5 కోట్లు పెట్టుకుంటే 10 కోట్లు మీకు ఇచ్చేసి వాళ్ళు బైబ్యాక్ చేసుకుంటారు. లేదు దాన్ని ఇంకా అలాగే రెంటల్ పూల్లో రన్ చేయాలంటే అప్పుడు వచ్చి అంటే డెఫినెట్గా రిటర్న్స్ బాగానే ఉంటాయి. అప్పుడు అరౌండ్ 12-15% రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే సార్, మరి ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైతే దుబాయ్కి వెళ్ళి అక్కడ బ్రోకర్గా చేయాలనుకున్నా, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానివ్వండి దేంట్లోనైనా వెళ్ళాలి, జాబ్ చేయాలి అనుకుంటే ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి సార్ వీళ్ళకు? మ్యాక్సిమం జాబ్ చేయాలంటే ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రోకరేజ్ ఫామ్లో జాయిన్ కావచ్చు. అది ఈజీగా దొరికిపోతుంది. వాళ్ళు 1 dirham కూడా పే చేయరు. డీల్ కనుక క్రాక్ అవుతే 50%, 50-50 లాగా ఇస్తారనమాట. సో మీరే క్లయింట్ని సోర్స్ చేసుకోవాలి. వాళ్ళు కొన్ని లీడ్స్ ఇస్తారు, మార్కెట్లో తిరగాలి. మీకు ఏ డెవలపర్ వెళ్ళగానే ఇవ్వరు మ్యాక్సిమం. ఒకవేళ మీకు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే శోభా, డమాక్ లాంటి డెవలపర్స్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఒకప్పుడు ఆ కంపెనీస్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ తీసుకురావాలి. ఇప్పుడు అక్కడ చాలామంది ఎంప్లాయీస్ వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, మార్కెట్ చాలా బాగా అయిపోయింది, ఇప్పుడు రావటం లేదు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రోకరేజ్ ఫామ్లో జాయిన్ అవ్వాలి. ఒక 6 months అక్కడ జాయిన్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రీగా చేయాల్సి ఉంటుంటుంది. డీల్ క్రాక్ అయితే కనుక అక్కడ మీకు కమిషన్స్ చాలా బాగుంటాయి. ఒక చిన్న డీల్ 1 crore నుంచి స్టార్ట్ అయినా కూడా యావరేజ్ టికెట్ సైజ్ 5 crores అట్లా ఉంటుంది. చిన్న డీల్ 1 crore అయినా కూడా మీకు ఒక 2-3 lakhs వాళ్ళు పే చేస్తారు. సో అలా ఉంటుంది అనమాట. అలా 6 months మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు కొన్ని బాగా సేల్ చేస్తే మీకు ఏ డెవలపర్ అయినా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు. కానీ ప్రెజరైజ్ ఉంటుంది. 2 monthsలో కనుక డీల్ క్రాక్ చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా కంటిన్యూ చేస్తారు. లేదు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏ డెవలపర్ అయినా మినిమం శాలరీ 1,50,000 నుంచి మీకు 2,50,000 వరకు మంత్లీ శాలరీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కమిషన్, ఇన్సెంటివ్స్ కూడా చాలా బాగుంటాయి స్ట్రక్చర్. ఓకే, ఇండియాతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇన్సెంటివ్ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే చాలామంది డెవలపర్స్ వాడు ఎక్కువ ఇన్సెంటివ్ పే చేస్తే ఇవ్వరు. కమిషన్స్ కూడా బ్రోకర్కి కూడా చాలా బాధ పెడతారు. ఏ డెవలపర్ కొన్ని ఏ గ్రేడ్ డెవలపర్స్ అయితే కానీ బి గ్రేడ్ డెవలపర్స్ ఆ బ్రోకర్ వాడు రాత్రి బావులు తిరిగి కష్టపడి ఆ డీల్ క్రాక్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత వీడేమంటాడు, నువ్వేం చేసినావు, క్లయింట్ని తెచ్చి కూర్చోబెట్టినావు, మొత్తం నేనే చేసిన కదా అంటాడు. వాడు ఆ క్లయింట్ని తీయడానికి ఎన్నిసార్లు తిరిగిండు, ఎన్ని కాల్స్ చేసిండు, ఎంతమందిని క్లయింట్స్ని తీసుకొచ్చిండు, ఎన్ని సైట్ విజిట్లు చేసిండు. 10:1 ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్లో 10 సైట్ విజిట్స్ అయితే ఒక్క సేల్ అవుతుంది. ఓకే, వాడు 10 members క్లయింట్ కావాలంటే వాడు ఎన్ని కాల్స్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాడు చిన్న చిన్న పేపర్ యాడ్స్ లేకపోతే ఇంటర్నెట్లో ఆన్లైన్లో యాడ్స్ వాటన్నిటికీ టైం స్పెండ్ చేస్తాడు. అవన్నీ ఏ డెవలపర్ చూడడు. డీల్ క్రాక్ అయింది, వీడి కమిషన్ ఎట్లా ఎగ్గొట్టాలి అని చెప్పి బి గ్రేడ్, సి గ్రేడ్ డెవలపర్స్ చేస్తారు. ఏ గ్రేడ్ మటుకు ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్కి లాంటి కంపెనీస్, మంజీరా లాంటివి వాళ్ళు టైంకి పే చేస్తారు. జిఎస్టీ అంతా లీగల్గా ఉంటుంది. డీల్ క్రాక్ కాగానే కమిషన్ ఇచ్చేస్తారనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ది అదర్ డెవలపర్స్ మటుకు బ్రోకర్ని నరకం చూపిస్తారు. అలాంటి పరిస్థితి అక్కడ ఉండదు. బ్రోకర్స్కి బాగానే వస్తుంది. కానీ మనం జాయిన్ అయ్యే కంపెనీ అక్కడ చిన్న చిన్న కంపెనీస్, మన వాళ్ళ కొన్ని కంపెనీస్ పాకిస్తానీ ఆ కంపెనీలో జాయిన్ అవుతారు. వాళ్ళు ఒకవేళ కమిషన్ అయినాక తర్వాత సతాయించవచ్చు. కానీ డెవలపర్ మటుకు అక్కడ మీ డీల్ అయిందంటే మీ ఇన్సెంటివ్ మీకు టైంకి ఇచ్చేస్తారు. మీరు ఒక రిజైన్ చేసినా కూడా మీ ఇన్సెంటివ్ మీ అకౌంట్లో పడిపోతుంది. మీరు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు, బతిలాడాల్సిన అవసరం ఉండదు.